సాయంకాలము ఈ బలం వారిని చూసినప్పుడల్లా వారి జ్ఞాపకం వచ్చేది ఏంటి అంటే, ప్రభు మన కొరకు మన పక్షాన చేసినటువంటి కార్యం. వాక్యము తెలియజేస్తుంది ఏంటంటే, నీతిమంతుని కొరకు సైతము ఒకరు చనిపోవచ్చు, కానీ పాపం కొరకు ఎవరు చనిపోతారు? కయీను కూడా హేబెలును చంపినప్పుడు దేవుడు తనపై దయ ఉంచి ఏం చేశాడంటే ఒక ముద్ర వేశాడు. దేవుని ప్రభుత్వం మొట్టమొదటిసారి ఒక గుర్తు అంటే ఒక ముద్ర. దేవుని ప్రభుత్వం మొట్టమొదటిసారి అతనికి క్షమాపణ విధించాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో కూడా పౌలు గారు అదే విషయం తెలియజేస్తున్నాడు. 5:19 అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక. అంటే ఎవరిపైన? మనందరిపై. మనందరూ తెలుసు మన మోయలో ఆ పాపం. ఎందుకంటే దేవుడి వాక్య ప్రకారం ఏంటంటే పాపి శిక్షించబడాలి. గాడ్ హేట్స్ ద సిన్ అండ్ లవ్స్ ద సిన్నర్. పాపాన్ని ద్వేషించి పాపిని ప్రేమించి దేవుడు. కయీనుకు దేవుడు ఏం చేశాడు? యాక్చువల్గా ఇమీడియట్గా మరణం రావాలి. తర్వాత ఆదికాండంలో చూస్తే 9వ అధ్యాయంలో రాయబడింది, రక్తము చిందించు వారి ప్రాణము మరలా రక్తంలో చిందించబడాలి. మరి ఆదికాండం 4వ అధ్యాయానికి 9వ అధ్యాయానికి ఎంత తేడా? జలప్రళయం ముందు, జలప్రళయం తర్వాత అంతే. రూల్ ఏం మారలేదు. అక్కడ రాయబడింది పండిక పనులు అన్ని కానీ అప్పుడే స్టార్ట్ అయింది. దేవుడు అక్కడ చెప్పాడు. కానీ అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక. కయీను అన్నాడు, ఈ భారం నేను మోయలేదు, అమ్మో భరింపలేనటువంటిది అంశాడు. అలాగే క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకోవచ్చు. ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించాడు. దేవుని వాక్య ప్రకారము పౌలు అంటున్నాడు, అదేంటంటే ఎందుకనగా మనం ఆయన యందు దేవుడు నీతి ఉన్నట్లు పాపమేలని ఆయన మన కోసము పాపంగా చేశాడు. తప్పు చేసింది ఆయన కాదు, మనం. దేవుని వాక్యంలో అనేక చోట్ల రాయబడింది. పేతురు రాసిన 1వ పత్రిక 3:18, రోమాపత్రిక 3వ అధ్యాయంలో అద్భుతంగా పౌలు గారు ఆ మాట చెప్తాడు. ఏంటి అంటే 3వ అధ్యాయంలో చాలా చక్కగా రాయబడింది. 3వ అధ్యాయము చాలా స్పష్టంగా 24వ వచనం, కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చుకొచ్చున్నారు. ధర్మశాస్త్రమే, దానికి వేరుగా ఇది కృప. శ్వాసం ద్వారా కృప చేతనే మీరు రక్షింపబడినారు. ఇది గొప్పతనం కాదు. కాబట్టి మనమందరం కూడా దాన్ని చూసినప్పుడు మరలా పాప జీవితం సూపర్ స్టిషియస్. మన ఒక ఆమె ఫోన్ చేశాడు. చాలా మంది ముహూర్తాలు చూసుకుంటూ ఉంటారు. ఆమె అంటే రాహుకాలం నేను ఎప్పుడో మర్చిపోయానండి. సో క్రీస్తునందు అన్నిటికీ విడుదల, విమోచన. ఇది క్రీస్తు చేసినటువంటి గొప్ప కార్యం. చీకటిలో నుంచి వెలుగులోనికి, అసత్యంలో నుండి సత్యంలోనికి, మరణంలో నుండి జీవనం. తలలు వచ్చండి, ప్రార్థన చేసుకుందాం, పరిశోధించుకుందాం. Do this in remembrance of me. This is my body that is broken for you. ఇది మీ కొరకు వెనుకబడిన నా శరీరం, నా జ్ఞాపకం చేసుకోవడానికి చేయండి అన్నారు. ప్రభు శరీరానికి సదృశ్యమైనటువంటి రొట్టె మనం అందుకుంటారు. ప్రార్థన ద్వారా కృతజ్ఞత చెల్లించి దాన్ని పులుచుకుంటాం.